హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ మనసు. ఇక కథలోనికి వెళ్దామండి. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లిపీటల మీద కూర్చున్నాను. నాకు ఇది నిజమా అనిపిస్తోంది. నాకే నా పెళ్లి జరిగేది అనిపిస్తోంది. కానీ అది అక్షరాలా నిజమే అని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తే అర్థమవుతోంది. కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు. హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు. నిజానికి అది హాల్ కూడా కాదు, మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడి. నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు. నా కొడుకు చిన్ని మీద ఉంది. వాడు ఏం చేస్తున్నాడో, ఏమైనా పెట్టారో లేదో, కనీసం పాలైనా ఇచ్చారో లేదో, లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో. ఎవరి హడావుడిలో వారు ఉన్నారు. అడుగుదామనుకుంటే ఎవరూ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను. ఈ పెళ్లి తంతు నాకు నా పక్కన ఉన్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు. ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు. పిల్లాడు తెల్లగా బాగున్నాడు. వాడికి నేను అమ్మస్థానంలోకి వెళ్తున్నాను. వాడి పేరేమిటో, నిండా 3 ఏళ్లు కూడా ఉండవేమో. అయినా జీన్ ప్యాంటు షర్టు వేసుకొని తిరుగుతున్నాడు. నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు. అతన్ని చూస్తే నాకేం ప్రేమ కలగడం లేదు. ఎందుకని ఏమో. అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్లి అవసరమా? నా జీవితం ఎటుపోతోంది? నా భావాల్ని, ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేనొక మనిషినని అనుకుంటున్నారా? జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు. అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, చిన్నప్పటి నుండి కట్టుబాటే. డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే, ఉద్యోగం చేయాలా, ఊళ్ళేలాలా అని వెనక్కి లాగేవాళ్లే. తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది. ఊరు దాటే చదువంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు. మేమున్న ఊళ్ళో పీజీ లేదు. అందువల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అది కాక ఇంకొకటి డబ్బు ఇబ్బంది. అది ఒకటి. మొత్తానికి నా చదువు మూలన పడింది. నాన్న నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది. ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు. నాకు చదువు కోరిక తీరనే లేదు. నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా. చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది. పెళ్లి కొడుకుది ఏదో ప్రైవేటు ఉద్యోగమట. పెళ్లిళ్ల పేరయ్య కుదిర్చాడు. నాన్న జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించాడు. పెళ్లి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు. ఫోటోలు కూడా పెద్దగా లేవు. నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు. కారణం, నాన్నకి సరైన ఉద్యోగం లేదు. జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. నా భర్త నెలలో వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది. అమ్మా నాన్న కంటికి మంటికి ఏకదారగా ఏడ్చారు. నన్ను పట్టుకొని దురదృష్టం నా మొహాన్ని రాసి పెట్టుందని ఆ బాధల్లో నన్ను తిట్టిపోశారు. నాన్న ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో. నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి. చిత్రంగా నాకు ఏడుపు రాలేదు. అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనే లేదు. దేన్ని తలుచుకొని ఏడవాలి? ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు. ఏళ్ల తరబడి సహజీవనము చేయలేదు. ఇద్దరి మధ్య తీపి గుర్తులు ఏమి లేవు. మరి ఏడుపు ఎలా వస్తుంది? అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహాన విచారం పెట్టుకొని మాత్రం కనపడేదాన్ని. కానీ గర్భవతిని అని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను. నా జీవితానికే ఓ గమ్యం లేదు. మరో ప్రాణాన్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చి ఎలా పెంచాలి? ఇప్పుడేం చేయాలి? అమ్మా నాన్న జీవత్సంల మాదిరి అయిపోయారు. చుట్టుపక్కల నన్ను చూసి అశుభం అని భావించి తప్పుకు తిరిగేవాళ్ళు. చుట్టూ ఉన్న వారి మధ్య చచ్చిపోదామనే భయం కూడా కలిగేది. ఈ వాతావరణం తట్టుకోవడం కష్టమైపోయింది. నాకు పుట్టిన కొడుకును చూసుకున్న తర్వాత నా కన్నీళ్లన్నీ ఇంకిపోయాయి. వాడు ఎంత అందంగా ఉన్నాడు. తెల్లటి తెలుపు, పాలబుగ్గలు, మొహాన్ని కమ్మేసిన జుట్టు, గుప్పెట్లు మూసుకొని నిద్రలో నవ్వుకునే నా కొడుకును చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని. నేను వద్దంటుంటే పెళ్లి చేశారు. ఆ పెళ్లి పెటాకులయ్యింది. ఆ ప్రభావమో ఏమో, నాన్న పట్టుదలంతా రూల్స్, సంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి. అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితిని చూసి నాన్న కుచించుకుపోయి ఏడ్చిన రోజులు ఎన్నున్నాయో. బీఈడీ చెప్పించి ఎవరినో పట్టుకొని నన్ను టీచర్ చేయించేదాకా ఆయన నిద్రపోలేదు.
నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు. అమ్మ అప్పడాలమ్మింది, ఊరగాయలమ్మి కొంత డబ్బు సంపాదించింది. ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మాటలు అనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేయరు. నువ్వు టీచర్వి అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు. నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకు మరణం కూడా వచ్చేసింది. నా అత్తగారు నా భర్త పోయినప్పుడు చుట్టం చూపుగా వచ్చి నా జాతకం మంచిది కాదని 4 తిట్టి వెళ్ళిపోయింది. దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకు తెలియనివ్వలేదు. అమ్మ చాదస్తంగా వాళ్ళకు తెలియజేయడం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు. పోయినవాడు ఎలాగూ పోయాడు. మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా? ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బ్రతకాల. మనవడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అన్నిటికీ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళింట్లో పని మనిషిని చేస్తారు. అర్థమైందా అన్నారు. వాళ్ళు రాకూడదని ఆయన కోరిక. అలాగే జరిగింది కూడా. వాళ్ళు రానే లేదు. నాన్న నా భవిష్యత్తు గురించి దిగులుతోనే మరణించాడు. అమ్మ, నేను, నా కొడుకు మిగిలిపోయాము. నా కొడుకు పేరు కూడా పెట్టలేదు. చిన్ని అని పిలవటం అలవాటైపోయింది. వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది. కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటోంది ఈ మధ్య. డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు. అయితే అమ్మకి మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎలాగో కోలుకుంది. నేను కూడా పోతే నీ బతుకెట్టాగో అని చీటికి మాటికి బాధపడేది. ఆవిడ మనసులో ఏముందో తెలిసేది కాదు. చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. వాళ్ళల్లో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండి గంటలు గంటలు కూర్చునేది. నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమో తెలియదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది. నేను తెల్లబోయాను. ఏదో అనేంతలోనే నేనున్నన్నాళ్ళు నీకు తెలియదు శాంతి, నీకు తోడు కావాలి. రేపు నీ కొడుకు భవిష్యత్తు ఉండాలి కదా. నీకు మళ్ళీ పెళ్లి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా. నాకు నవ్వొచ్చింది. 3 ఏళ్ల పిల్లాడే తల్లిని పెళ్లి చేసుకునేంత విశాల హృదయం ఉన్న మగాళ్ళు ఎవరున్నారమ్మా అన్నాను. అమ్మ ఆ మాటలు కొట్టిపారేస్తూ, లేదు శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది. తనకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని, తల్లి తండ్రి ఈ మధ్య పోయారని, భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందని, బ్యాంకులో ఉద్యోగమట, చాలా మంచివాడని చెప్పింది. నెమ్మదాస్తుడని, కొడుకుని చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని. అమ్మ, అతనికి కొడుకున్నాడు. వచ్చిన అమ్మాయి చూస్తుంది, బానే ఉంది. నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకొని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలిగా. అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు. నన్ను ఫార్మాలిటీగా చూపించింది. అసలు పెళ్లి చూపులని నాకు తెలియదు. అమ్మ చెప్పలేదు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చుని ఉంది. మరో కొత్త వ్యక్తి కనపడ్డాడు. ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్లి కొడుకన్న ఆలోచనే రాలేదు. నేనింత పరిశీలనగా కూడా చూడలేదు. అసలు నా అవతారమే భయంకరంగా ఉంది. స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను. రేగిపోయిన జుట్టు, పసుపు ఎరుపు కాటన్ చీర, జిడ్డు కారుతున్న మొహం. అమ్మ ఏదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను. అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు, వెళ్ళిపోయారు. అతను పెళ్ళికొడుకని అమ్మ తర్వాత చెప్పింది. తెల్లమొహం వేశాను నేను. తర్వాత స్కూల్ ఇన్ఫెక్షను, ఆ హడావుల్లో అన్ని విషయాలు మర్చిపోయాను. ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది. అలా అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు. ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చజెప్పడం మొదలుపెట్టింది. మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను. నాకు ఎన్నో అనుమానాలు. నన్ను చేసుకుంటున్నాడు నిజమే, నా బిడ్డను కూడా చూడాలిగా. ప్రేమగా అని అది తెలుసుకోకుండా నేను ఈ పెళ్లి చేసుకుంటే సుఖపడగలనా అనే ప్రశ్న అమ్మని అడిగాను. అమ్మ, చిన్నీని కూడా చూడాలి కదా, వాడిని బాధ పెడితే నేను సహించగలనా? అమ్మ తేలిగ్గా నవ్వేసింది. వాడి గురించి దిగులు నీకెందుకు? అతను చూసినా చూడకపోయినా నేను లేనా? వాడిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోను? వాడికి చూసుకునేందుకు నన్ను కూడా అలాగే చూసుకోవడానికి పెళ్ళి ఎందుకమ్మా? అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది. ఆడపిల్ల ఒంటరిగా బ్రతకలేదమ్మా, నేను చెప్పినట్లు విను అంది. పోనీ నేనతనితో చిన్ని విషయం మాట్లాడనా అని అడిగాను. నీ పిచ్చి కానీ ఇప్పుడేం చెబుతాడే, చక్కగా చూస్తాను. అదేమైనా పేపర్ మీద సంతకమా? తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని. చిన్నికేం భయం లేదు, నా దగ్గర ఉంచుకుంటాను. అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళుతూ ఉంటాను. మెల్లిగా అలవాటు చేద్దాం. ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా. మనం అంత భయపడుతున్నాం.
అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా. అమ్మ 2 నిమిషాల పాటు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం. మగాడికి ఉన్న స్వేచ్ఛ ఆడదానికి లేదు. పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీ బిడ్డకో తండ్రి కావాలి, కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఏదైతేనే నేనున్నాను, వాడిని చూస్తాను. తర్వాత చదువులోకి అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా, అందులో పడేయి. నాకు ఏడుపు వచ్చింది. నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు, మరి నా కొడుకు గురించి ఆలోచన కూడా ఆలోచించకుండా నా దారి నేను చూసుకోనా అమ్మా? ముందు ఈ పెళ్లి కానీ తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది. రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని. భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్లి దగ్గరికి రానే వచ్చింది. సంభాషణ ఆగిపోయేది. కోపం వచ్చి అస్సలు అన్నం తింటాం కూడా మానేశాను. అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది. పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది. ఎంత సింపుల్గా అనుకున్నా మేసాలు తప్పలేదు. నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది. వాడికి పెళ్లికి తీసుకురావడం ఇష్టం లేదా? అమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళ ఇంట్లో అట్టిపెట్టింది. వాళ్ళు వీళ్ళని పట్టించుకున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తోంది. పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలియదు. పక్కన కూర్చున్న మనిషిని చూద్దామని కుతూహలం కూడా నాకు లేదు. నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను. మెడలో మంగళసూత్రం పడింది. మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతోంది. మాటి మాటికి అద్దం చూసుకుందాం అనిపిస్తోంది. పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవులేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళిపోయారు. త్వరలో వచ్చి తీసుకెళ్తానని అమ్మతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం చిన్నిని కాళ్ల మీద ఉయ్యాల ఊపుతున్నాను. వాడు చిన్న బన్నీని వేసుకున్నాడు. వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు. అమ్మ నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి. నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మా నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా? వాడు పెద్ద ఆరిందాలా అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేసేసిందన్నమాట. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా? నువ్వు కూడా వస్తావు నాతో అన్నాను దృఢంగా. అమ్మ అక్కడ ఏదో సర్దుతోంది. నువ్వు అలా నేర్పకు. నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను. కొన్నాళ్ల వరకే నేను తీసుకొని వస్తానని చెప్పా కదా అంది విసుగ్గా. అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట అంది మళ్ళీ. ఎల్లుండే? అవును. ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు? నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి కూడా వీలేనట. సిటీ బస్సు సౌకర్యం ఉందట. నేనేమీ వినలేదు. చిన్నితో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను. వాడికి ఇంకా చేత కాదు. స్ట్రెచర్తో కాయన్ని కన్నం దాకా తీసుకొస్తాడు. చిన్నీని వదిలి వెళ్లాలంటే క్షోభగా ఉంది నా మనసు. పోనీ అతనితో ముందే చెప్పేస్తే చిన్నీతో సహా వస్తానని. ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతుంది. ఒక వివాహం దెబ్బతిన్న కారణం నన్ను భయమా ఇది? ఏమో. ఈ భయపడే జబ్బు నాకేనా? ప్రతి భార్యకి కూడా ఉంటుందా? భర్తకి ప్రతి విషయంలో ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోటే ఉంటాడు అని అడగటానికి సంకోచిస్తున్నాను. అతని మనసులో మాటేమిటో తెలియదు. అతను నా కొడుకుని చూసే ఉంటాడు, కానీ ఏ అభిప్రాయమో చెప్పలేదు. దగ్గరికి పిలవలేదు. ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు. రేపు వాడి భవిష్యత్తు ఏమిటి? ఎలా ఉండబోతోంది? ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న. నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపొచ్చు. ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు. అమ్మ తన కూతురి గురించి తాపాత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపాత్రయపడుతున్నాను. వాడికి అమ్మ ప్రేమ ఇప్పటినుంచే దూరం చేయాలా అనుకున్న ఎల్లుండి గిర్రును తిరిగొచ్చింది. అమ్మ 2 సూట్ కేసులు, ఓ బుట్ట రెడీ చేసింది. నాన్న హైరానా పడుతుంది. పచ్చళ్ళు, ఏవో తినుబండారాలు, చలిమిడి అన్నీ సిద్ధం చేసింది. నా భర్త అన్న టైంకి వచ్చేశారు. ఆయనతో పాటు ఇంకెవరూ రాలేదు. తల్లి తండ్రి లేరు. బంధువుల్లో ఉన్న ఆడపిల్లల్ని చేసుకోలేదని అందరూ దూరమయ్యారు. ఇంట్లో ఓ పనిపిల్ల సాయంతో కొడుకును చూసుకుంటున్నాడు. అతడు రాగానే కొడుకుతో అదిగో అమ్మ అని చూపించాడు. నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేలా చేసింది. అతనేమో అనుకుంటాడనో ఏమో వాడిని ముద్దు పెట్టుకున్నాను. నా భర్తనే ఆనందపరచడం ప్రారంభించానా? నాలో ఎందుకీ బలహీనత? నాకున్న మొహమాటం అతనికి లేదే. అదిగో అమ్మ అని ధైర్యంగా కొడుకును చూపించాడు. అడిగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా? ఎందుకిలా నా నోరు మూతపడింది? నా మనసులో ఏవేవో ఆలోచనలు. అతని కొడుకు చాలా బాగున్నాడు. తెల్లటి తెలుపు, ఒత్తైన జుట్టు, ముద్దుగా ఉన్నాడు. గోళ్లు కూడా నీటుగా కత్తిరించి ఉన్నాయి. వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా. నీ పేరేంటి అని అడిగాను. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. చాకేత్ అన్నాడు. సాకేత్ అని నా భర్త నుంచి సమాధానం వచ్చింది. అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు. భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర
సోప్తో చెయ్యి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్. మంచి అలవాటే అనుకున్నాను మనసులో. భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు. నేను చిన్నికి అన్నం తినిపించాను. ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకుంటూ మెల్లగా దొడ్లోకి వెళ్తే, నాన్న అమ్మని ఏడిపించకుండా వేళ్లకి అన్నం తినేయి, అల్లరి చేయకు, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకుపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను. వాడు ఏవో చెకోడీలు తింటున్నాడు. వాడికి ఏం తెలుస్తుంది ఈ బాధ? అన్నిటికీ తలూపుతున్నాడు. వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లేను. వాడుండగలడా, నేనుండగలనా? అమ్మా, మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి? పేరా అనుకున్నాను. నాకే గుర్తులేదే. కమలాకరో ఏదో. కమల్ అంటారట చెప్పాను వాడికి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చిన్ని, సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు. అమ్మ, వీడికి కూడా టీవీలో ఈ ఛానల్ ఇష్టమట. చిన్ని సంతోషంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వాడు వీడు అంటే కమల ఏమనుకుంటాడోనని భయపడ్డా. కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు. బహుశా ఎక్కువ మాట్లాడాడు అనుకుంటా. మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా. ఏమిటి మనస్తత్వం? నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా? ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను. కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలియదు. వరండాలో పచారాలు చేస్తున్నాడు. అతను కారు పిలిపించాడు. సూట్ కేసులు పెట్టాం. అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాన్తో నింపేసింది. నా మొహంలో సంతోషం లేదు. కొత్త కాపురానికి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానా అన్న ఆనందం లేదు. చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు. బనీన్తోనే ఉన్నాడు. చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డాడు. నేను కారు దగ్గరికి అడిగేశాను. సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు. నా వంక కోపంగా చూస్తూ నాకు అర్థం కాలేదు. ఏమిటి అన్నాడు తీవ్రంగా. అమ్మ భయపడిపోయింది. ఏమైంది బాబు అంది కంగారుగా. చిన్నీని రెడీ చేయలేదే? వాడు రావడం లేదా అన్నాడు తీవ్రంగా. అమ్మ నేను మొహాలు చూసుకున్నాం. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. మీరు కొత్త కాపురం కదా బాబు, వాడిని నా దగ్గర ఉంచుకుందామని. అయితే సాకేత్ను కూడా ఉంచుకోండి. కొత్త కాపురం కదా, వాడు మాత్రం దేనికి? అమ్మ తెల్లబోయింది. ఏమీ మాట్లాడలేదు. మీరు ఇలా చెయ్యొచ్చా? చిన్ని తల్లిని విడిచి ఉండగలడా? నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి? ఉండగలవా? లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుని గడిపేస్తావా సినిమాల్లో లాగా? నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. నా కొడుకును చూడాల్సిన బాధ్యత నీకెంత ఉందో చిన్నీని చూడాల్సిన బాధ్యత నాకు అంతే ఉంది. మళ్ళీ పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచి మనకి 2 పిల్లలు. వాళ్ళు అన్నదమ్ములు. మనం లేకపోయినా వాళ్ళిద్దరు ఒకరికొకరుగా తోడు. గుర్తుపెట్టుకో. వాడిని 5 నిమిషాల్లో రెడీ చేసి చిన్ని అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకొని కారు ఎక్కు త్వరగా అన్నాడు. చిన్నికి ఏమర్థమైందో తూనీలాగా రెడీ అయ్యి వచ్చాడు. నా భర్త వాడిని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు. అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించి మీరు కూడా రండి అన్నాడు. అమ్మ తర్వాత వస్తాను అంది. అందరం కారులో కూర్చున్నాం. మా మధ్యలో మా పిల్లలిద్దరు. నా చెయ్యి సాకేత్ మీద, నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి. ఆగిపోతున్న నా గుండెను తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ.